ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నది. డెఫినెట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మిస్ చేయకుండా చూడండి. చాలా మంచి రెసిపీస్ అలాగే ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో మిస్ చేయకుండా వాచ్ చేయండి. అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 20లో ఉన్నాము. ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ కన్నా ముందు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పారనమాట, లైక్ నేను మీ ఎక్సర్సైజెస్ అండ్ డైట్ ఇవన్నీ ఫాలో అయ్యి నేను 5 kgs వితిన్ 1.5 month ఆల్మోస్ట్లో నేను 5 kgs తగ్గాను. ఎన్నెన్నో జిమ్ ట్రై చేశాను, చాలా రకాలుగా వెయిట్ లాస్ కోసం అనేసి బోల్ అండ్ క్రాష్ డైట్స్ చేశాను, అన్నీ చేశాను, కానీ ఏది లాభలేదు. ఇంకా పెరిగాను కానీ తగ్గలేదు. మీరు చెప్పింది చూసాక నాకు బాగా నచ్చి అవన్నీ ప్రాక్టీస్ చేశాను, బాగా మొత్తం అలవాటు చేసుకున్నాను. నేను 5 kgs తగ్గానండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ అనేసి చెప్తే నాకు నిజంగా కళ్ళని నీళ్ళు తిరిగాయి. చాలా హ్యాపీగా అనిపించింది. దీనికోసమే కదా నేను ఛానల్ స్టార్ట్ చేసింది అనేసి అనిపించింది. నిజంగా ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఛానల్ అనేది పెట్టింది. సో నాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాగా వెయిట్ లాస్ అనేది ఒక ప్రాసెస్లోని ఈజీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనేది నా మెయిన్ ఎయిమ్. సో అదైతే ఈరోజు నెరవేరింది అనిపించింది. తనే కాదు, ఇంకా చాలామంది చెప్తూ వస్తున్నారు. ఇంకా నా గైడెన్స్తోని చాలామంది హెల్ప్ అవుతుంది అనేసి చాలా రకాలుగాని అన్నీ నేర్చుకుంటున్నారు, టిప్స్ అవి ఫాలో అవుతున్నారు, బాగా బెనిఫిట్స్ వస్తున్నాయి. సో ఈ హ్యాపీనెస్ అంతా నాకు చాలా బాగుంది. అండ్ ఇంకా మనకైతే ఇంకా 10 days ఉన్నాయి కదా. ఈ 10 daysలో కూడా మంచి మంచి వర్కౌట్స్, మంచి మంచి డైట్ ప్లాన్స్ అన్నీ మీకోసం చెప్తాను. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ కాకరకాయ రెసిపీస్ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయా? దానికోసమే కాకరకాయ తింటే చాలా మంచిది, అందుకోసమే వీక్లీ ట్వైస్ అయినా కాకరకాయ తినాలి. అందుకే నేను అన్ని రెసిపీస్ మీకైతే పోస్ట్ చేస్తున్నాను. అండ్ వాటర్ బాగా ఎక్కువ తాగండి. వాటర్ మీకు ఆకలి వేసినప్పుడల్లా వాటర్ తాగడం, ఫ్రూట్స్ తినడం ఇలాంటివి అలవాటు చేసుకోండి. కీరా, క్యారెట్ ఇవన్నీ బాగా తింటే కనుక ఆకలి అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ బాగా తీసుకోండి. అండ్ చాలామంది సీడ్స్ ఎన్నెన్ని తీసుకోవాలని అడుగుతున్నారు కదా. సో మీరు ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి రోజుకి ఒక 2 spoons, అది కూడా ప్రోటీన్ ఏదైనా సరే మీరు ఈవినింగ్ స్నాక్ లోపల ఫినిష్ చేసుకుంటే చాలా మంచిది. దానివల్ల వెయిట్ లాస్ బాగా అవుతారు. అండ్ నెక్స్ట్ చియా సీడ్స్ కూడా కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. డైలీ డైట్లో చియా సీడ్స్ ఉండాలి, ఏదో ఒక రకంగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, లేదంటే రాగి లడ్డు ఇలాంటి బెల్లంతో చేసుకున్న లడ్డూలు ఇవన్నీ కూడా 4 లోపలే ఫినిష్ చేసేయండి. 4 PM లోపల ఫినిష్ చేసేసుకుంటేనే మీకు వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది. తర్వాత కానీ తీసుకుంటే అది మీకు ఎంతైనా క్యాలరీస్ కొంచెం ఉంటాయి. సో 4 లోపల ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ డేకి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. నట్స్ కానీ ఇవన్నీ నైట్ టైం ఎక్కువ పెట్టుకోవద్దు. అలాగే కర్డ్ అనేది నైట్ టైం అస్సలు వద్దు. కర్డ్ అసలు మామూలుగా డే టైంలో కూడా అంత మంచిదైతే కాదు. మజ్జిగ మీరు తాగడం చాలా శ్రేయస్కరం. కానీ మీరు ఇన్ కేస్ కర్డ్ అలవాటు ఉండే వాళ్ళైతే ఆఫ్టర్నూన్ వరకు ఓకే, బట్ నైట్ వరకు వద్దు. నైట్ అయితే కర్డ్ కంప్లీట్ అవాయిడ్ చేయండి. కావాలంటే బటర్ మిల్క్ తాగండి. ఓకే, సో ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవ్వచ్చు. ఓకే, సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వార్మప్స్ కానీ, ఆర్మ్స్ కానీ ఏవైనా సరే మీరు లింక్ ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. మేము వార్మప్స్, ఆర్మ్స్ అన్నీ చేసేసాను. సో అది వీడియో అంతా లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను పెట్టట్లేదు. సో అది లింక్ అయితే మీకు ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. లేదంటే లాస్ట్ 3 days వర్కౌట్స్లోని అన్నీ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. సో యాప్స్ ఈరోజు డిఫరెంట్ యాప్స్ వర్కౌట్ మీకు తీసుకొస్తున్నాను. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. లోవర్ బెల్లీ, అప్పర్ బెల్లీ అండ్ ఆర్మ్స్కి, మొత్తం ఈ సైడ్ పార్ట్ అంతా కూడా, షోల్డర్స్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా అవన్నీ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. సో మా వార్మప్స్ అండ్ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అయితే అయిపోయి ఫుల్గా చెమటలు పట్టించాము, మామూలుగా కాదు. అగో మా పాప ఇలా కూర్చుంది, అంత చెమటలు పట్టేసి. సో యాప్స్లోకి వెళ్ళిపోయారు. యాప్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, డెఫినెట్గా మిస్ కాకుండా చూడండి, అన్నీ ఫాలో అవ్వండి. ఓకే, యాప్ బైక్ వరకు హ్యాండ్స్ 2 హెడ్ కిందకి, పై వైపులో స్టమక్ టైట్ చేయి, ఇలా పెట్టు. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. బాగుందా? నీటు ఎల్బో టచ్ అవ్వాలి, మీరు టచ్ చేయట్లేదు, టచ్ అవ్వాలి. ఓకే, అలా చేయాలి. స్లోగా నేర్చుకో. ఓకేనా? నెక్స్ట్ స్లో క్రంచ్. ఇప్పుడు చూడు, హెడ్ కింద పెట్టేనా హ్యాండ్స్, కోర్ ఇదంతా పొట్టంతా టైట్ చేయాలి. పైకి వచ్చినప్పుడు ఇగో ఇలా చేసి హోల్డ్ చేయకొద్దిసేపు, మళ్ళీ స్లోగా డౌన్, మళ్ళీ పైకి రావాలి, టైట్ చేయాలి, కొంచెం హోల్డ్ చేయాలి, డౌన్. ఓకేనా? అలా ఒక 10 times. 1, రిలాక్స్. 2, రిలాక్స్. 3, రిలాక్స్. 4, రిలాక్స్. 5, రిలాక్స్. 6, రిలాక్స్. 7, రిలాక్స్. 8, రిలాక్స్. 9, రిలాక్స్. 10, రిలాక్స్. ఓకే, ఇప్పుడు కూర్చో. ఇప్పుడు క్రంచెస్ ఎలా చేస్తామంటే, హ్యాండ్స్ ఇలా ఇలా పెట్టు, ఇలా ఇది ఇలా ఎల్బోస్ ఇలాగా. ఓకే, ఇప్పుడు నన్ను చూడు ఒకసారి. ఫస్ట్ లిఫ్ట్ చేయి, 1, ఇలా చూడు, వెనక్కి, ఇది స్లిప్ అవుతుంది. ఓకే, 1 second. దీని మీద చేతి పెట్టు, స్లిప్ అవ్వకుండా చూసుకో. చూడు, కింద పెట్టకూడదు లెగ్స్. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. లెగ్స్ క్రాస్ చేసేస్తున్నాం, ఇలా చేయకూడదు, ఇలా స్ట్రైట్ ఉండాలి. ఓకే, కూర్చో. ఇప్పుడు ప్లాంక్ పొజిషన్కి రా. ఇది తీసింది. ఓకే, ప్లాంక్ పొజిషన్కి వచ్చి ఫస్ట్ చూడు, చూడు ఇటు నన్ను చూడు. ఫస్ట్ 1, 2, 2 చేసి 1, 2. ఓకే, 2 మౌంటింగ్ ప్లంజెస్ చేసి సైడ్ లెగ్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. Relax. Windmills చేద్దాం. హ్యాండ్స్ మీద బేస్ అవ్వు ఇలా. హ్యాండ్స్ రెండు సైడ్ ఉండాలి ఇలా. ఓకే, ఇలా పెట్టుకో వీడికి ఇలా. ఓకేనా? ఇప్పుడు లెగ్స్ ఇలా లిఫ్ట్ చేయి. 1, 2, 3, 4. రెండు ఎట్ ఏ టైం చేయాలి. నువ్వు ఇలా లెగాలి, దీని మీద బేస్ అవ్వాలి, ఎల్బో మీద బేస్ అవ్వాలి. చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. లోవర్ బెల్లీ అంతా పిండేయాలి. ఓకే, క్రంచెస్ చేద్దాం. అప్పుడు ఎలాగో చూడు ఒకసారి. స్ట్రైట్ పెట్టాను కదా లెగ్స్. ఓకే, ఫస్ట్ హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రైట్ పైకి ఉండాలి. చూడు. ఫస్ట్ వన్ సైడ్ ఇలా లేచి ట్యాప్, మళ్ళీ అదర్ సైడ్ ట్యాప్. ఓకే, చూడు ఒకసారి నన్ను చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. పొట్టలో ఎలా ఉంది? నొప్పి ఉండకూడదు. ఎలా అంటే పొట్టంతా టైట్ అయిపోయినట్టే ఉండాలి, అలాగే ఉండాలి. ఓకే, రిలాక్స్. ఇలా కూర్చో. ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టు. హ్యాండ్స్ ఇప్పుడు ఇలా పెట్టు. ఇప్పుడు ఆ నీస్ తీసుకొచ్చి హెడ్ టచ్ చేయాలా చేయాలి, మళ్ళీ డౌన్ చేయాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Very good. ప్లాంక్ పొజిషన్కి వచ్చి ప్లాంక్ పొజిషన్లో లెగ్ సర్కిల్స్ చేద్దాం. ఇలా ప్లాంక్ హోల్డ్ చేయి. ఓకే, స్ట్రైట్ ఉండాలి బాడీ. ఇప్పుడు చూడు. 1, 2,
ఇలా తిరగాలి. చూడు ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay. నెక్స్ట్ లెగ్ డ్రాప్స్ చేద్దాం. అది కూడా హాలో పొజిషన్లో. హాలో పొజిషన్ అంటే ఇలా. ఓకే, ఇలా కూడా. 1 సెకండ్. ఇలా పిచ్ ఉండాలి. చూడు, లెగ్స్ 90 degrees. 1 లిఫ్ట్, 2 లిఫ్ట్ చెయ్యి, 3 లిఫ్ట్, 4 లిఫ్ట్, 5 లిఫ్ట్, 6 లిఫ్ట్, 7 లిఫ్ట్, 8 లిఫ్ట్, 9 10 11 12 13 14 15 16 17 18 19 20. లోవర్ బెల్లీ స్క్వీజింగ్ అయిపోద్ది. ఓకే, నా రివర్స్ యాంగిల్. హ్యాండ్స్ రెండు ఇక్కడ మ్యాట్ మీద కరెక్ట్గా గ్రిప్ ఉండేలా పెట్టు. లెగ్ స్ట్రైట్. ఓకే, అట్ ఏ టైం బోత్ లెగ్స్ ఒకసారి నంచుడు, తర్వాత చెయ్యి. ఇలా మళ్ళీ ఇలా నడుము పూర్తిగా పైకి లెగాలి. వన్ లెగ్ క్రాస్గా ఇంకో లెగ్కి నీట్ టచ్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి డౌన్ అవ్వాలి. అదర్ లెగ్ మళ్ళీ ఇంకొక లెగ్కి క్రాస్గా పెట్టాలి. ఓకేనా? నీట్ టచ్ అవ్వాలి. నువ్వు చూడు ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, take a deep breath. Okay, good job. ఇప్పుడు బ్రిడ్జ్ చేయి, ఈజీ ఉంటుంది. దా హ్యాండ్స్ ఇలా పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Okay? Okay. Now.
చేయగలిగితే చేయి, లేదంటే లేదు. నీకు వచ్చు కానీ చూసుకో, ఓపిక ఉంటే చేయి. ఓకే, ఇలా బ్రిడ్జ్ పొజిషన్లో పైకి వేసి హ్యాండ్ టు టో టచ్. ఓకే, చేతులు జాగ్రత్త, స్లిప్ అవ్వకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Okay, very good. Plank hold ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. ఓకే, పొట్టంతా టైట్ చేయాలి ప్లాంక్ చేసినప్పుడు, అప్పుడే నీకు ఆ బర్న్ తెలిసేది. ఇంకొంచెం డౌన్, అంత పైకి ఉండకూడదు. హై ప్లాంక్ కాదు, లో ప్లాంక్. ఓకే, నీకు కావాలంటే ఇలా పెట్టుకో, ఇలా ఉండాలి. Okay, now shoulder taps. నేను స్ట్రెచెస్ లేవా? ఇంకా ఎక్సర్సైజ్ అవ్వలేదా? Come, shoulder tap. షోల్డర్ని ట్యాప్ చేయాలి. చూడు, 1 స్లోగా, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈరోజు చాలే. ఓకే, డన్. స్ట్రెచెస్ చేద్దాం. ఫస్ట్ పిన్ని మనం ఇచ్చేద్దాము. ఇలా పడుకో చెప్తా. పడుకున్నావా? ఫస్ట్ లెగ్స్ ఇలాగా స్ట్రైట్. ఓకే, 1 లెగ్ ఇలా పైకి తీసుకురా, హోల్డ్ చేయి. ఇలా పొట్టకి గట్టిగా ఇలా ప్రెస్. ఓకే, ఇప్పుడు ఇలా ఈ చేతితో పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్తో. రైట్ హ్యాండ్ స్ట్రైట్ పెట్టు. ఓకే, ఈ లెగ్ ఇలా క్రాస్గా పెట్టు. బాడీ ఇలా టర్న్ అవ్వాలి. నీ హెడ్ నీ హ్యాండ్ని చూడాలి, రైట్ హ్యాండ్ చూడాలి. ఓకే, రిలాక్స్. మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకురా, డౌన్ చేయి. నెక్స్ట్ సేమ్ అదర్ లెగ్ హోల్డ్ చేయి. రైట్ హ్యాండ్తో పట్టుకోలేదు, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్.
क्रॉस अब चलो रिलैक्स ఓకే ఇప్పుడు 2 లెగ్స్ ఇలా తీసుకురా రెండు ఇలా హోల్డ్ చేయి ముందుకు చూడు ఓకే టేక్ డీప్ బ్రీత్ ఓకే నైస్ ఒక్కసారి పడుకో కోబ్రా పోస్ట్ కోబ్రా చైల్డ్ పోస్ట్ చక్రాసనం చేస్తావా yes చేద్దాం good job other leg excellent Nana ఇప్పుడు లెగ్స్ రెండు ఇలా స్ట్రెచ్ ఇలా పట్టుకో అనుకుందా ఓకే ముందుకి వంగడానికి చూడు నువ్వు ఎంతవరకు వంగగలిగితే అంతవరకే ఉంది ఫస్ట్ నన్ను చూడు ఒకసారి నువ్వు అలా చేయగలిగితే చేయి లేనిది లేదు నువ్వు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నువ్వు ఎంతవరకు బెండ్ అయ్యగలిగితే అంతవరకే బెండ్ ఒకసారి చూడు నన్ను గ్రౌండ్కి టచ్ అయిందా అలాగా కానీ నువ్వు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎంతవరకు బెండ్ అయితే అంతవరకే అవ్వదు ఓకే నెక్స్ట్
ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ నా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ లేచిన వెంటనే తాగుతాను. రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ తర్వాత వర్కౌట్స్ అయిపోయాక ఒక ఫుల్ బౌల్ పపయా తినేసాను, శుభ్రంగా తిన్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్లోని ఈరోజు ప్రోటీన్ షేక్ చేసుకున్నాను, కంప్లీట్ హోమ్ మేడ్. సో హోమ్ మేడ్ ప్రోటీన్ షేక్ ఎలా చేసుకోవాలంటే ఏం లేదు, శుభ్రంగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోండి. సో అది కూడా కొంచెం ఒక కప్పే తాగాను. ఇది నేను 5 పీపుల్కి నేను చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు క్వాంటిటీస్ అయితే మీరు చూసుకొని చేయండి. సో ఇలాగ ఒక 2 డేట్స్ వేసాను, సీడ్ తీసేసి డేట్స్ వేయండి. అండ్ ఇదైతే నానబెట్టుకున్న చియా సీడ్స్, ఒక 5 స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్, ఇంకా ఒక 10-15 బాదం, ఒక 6 అలాగా కాజు, ఇవి నేను నానబెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే చాలా బాగుంటుంది. సో అలా నానాక ఇవి ఇలాగా మిక్సీ జార్లో వేసేయండి. మిక్సీ జార్లో వేసేసాక అది కంప్లీట్గా వేసేయాలి. ఇది నేను చెప్పాను కదా 5 పీపుల్ కోసం నేను చేస్తున్నానని. సో ఒక్కరికే అయితే మటుకు ఇంకా తగ్గించి తీసుకోండి, ఒక్కొక్కటి ఐటమ్స్ అని తగ్గించి తీసుకోండి. అండ్ పీనట్ బటర్, ఒక ఫుల్ స్పూన్ పీనట్ బటర్, ఎందుకంటే 5 పీపుల్కి కాబట్టి ఫుల్ స్పూన్ తీసుకున్నాను, లేదంటే ఒక నార్మల్గా ఒక కొంచెం అయితే సరిపోతుంది. అండ్ కిస్మిస్ కొంచెం వేసుకోండి. అండ్ వీటిలో మీ దగ్గర ఏం లేకపోయినా బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం. అండ్ ఇదైతే కోకోవా పౌడరు. సో చెప్పాను కదా చాక్లెట్ పౌడర్ మీరు ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ కొంచెం చాక్లెట్ పౌడర్, డార్క్ చాక్లెట్ పౌడర్ కానీ ఇలా తినడం వల్ల మీకు వెయిట్ లాస్ బాగానే ఉంటుంది. సో తినచ్చు. అండ్ ఇదైతే నేను సత్తుపిండి తీసుకున్నాను. సత్తుపిండి ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను సత్తుపిండి. మీ దగ్గర సత్తుపిండి లేకపోతే నేను ఆల్రెడీ సత్తుపిండి రెసిపీ ఎలా చేయాలో చేసి చూపించాను కదా. సో మీకు ఆ రెసిపీ కూడా చూడొచ్చు, అది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను షేర్ చేస్తాను. ఇన్ కేస్ సత్తుపిండి లేకపోతే బనానా కానీ యాపిల్ కానీ యూస్ చేయొచ్చు. నేను బనానా, నాకు వెయిట్ గెయిన్ అయిపోతాను నేను బనానా తింటే, సో అందుకే నేను బనానా అవాయిడ్ చేశాను. సో మీరు ఈ సత్తుపిండి ప్లేస్లో బనానా కానీ యాపిల్ కానీ అలా యూస్ చేయొచ్చు. అండ్ దీంట్లో కొంచెం వాటర్, ఒక ఫుల్ కప్ వాటర్ వేసేసి, ఇంకా ఇదేంటంటే దాల్చిన చెక్క పొడి వేసేసి మిక్సీ వేసేయడమే. వేసేసి ఇంకా అలా తాగేయచ్చు మనం. దీని మీద కొంచెం గార్నిషింగ్ కోసం కొంచెం ఏదైనా కిస్మిస్ కానీ పంప్కిన్ సీడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే టేస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించద్దు, నార్మల్గా మీరు ప్రోటీన్ షేక్ అన్నట్టుగా తాగేయండి, చాలా బాగుంటుంది. ఇందులో కావాలి అనుకుంటే మీరు ఫ్లాక్స్ సీడ్స్ కూడా, రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా అలా మిక్సీ వేసి తాగొచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర చెప్పాను కదా సత్తు కానీ లేకపోతే ఆ ప్లేస్లో మీరు బనానా తినే వాళ్ళైతే బనానా అండ్ యాపిల్ ఇవేవైనా యూస్ చేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ ఒక్క కప్ చాలండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అది. అండ్ తర్వాత లంచ్లో ఏం చేసుకున్నానంటే వెజిటేబుల్ పాస్తా సూప్, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది. దీనికి చూసారా మష్రూమ్స్ నేను ఎలా తీసుకున్నానంటే మష్రూమ్స్ కట్ చేసి ఆల్రెడీ ఒకసారి వేయించేసి తీసుకున్నాను. ఆయిల్ ఏం వేయలేదు, నార్మల్గా కడాయిలో వేయించేసి తీసుకున్నాను. అండ్ ఇదైతే క్యాబేజ్ చూసారా ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే నేను ఎప్పుడు ఫ్రోజన్ ఉంచుకుంటాను కదా స్వీట్ కార్న్, అలాగే గ్రీన్ పీస్, ఇవన్నీ కూడా నేను స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఇవన్నీ నేను స్టోర్ చేసి ఉంచుకుంటాను కదా. అలాగే క్యాప్సికమ్ అప్పటికప్పుడే కట్ చేసుకున్నాను, సన్నగా తరుక్కోవాలి. సో ఇవైతే నేను ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది పాత వీడియోస్లో చూపించాను కదా. డీప్ ఫ్రిడ్జ్లో మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కానీ గ్రీన్ పీస్ కానీ స్వీట్ కార్న్ కానీ ఏం లేదు అన్నీ కట్ చేసేసుకొని శుభ్రంగానే ఒక డబ్బాల్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా వరకు మనకి స్టోర్ అయ్యి ఉండిపోతాయి. అప్పటికప్పుడు మీరు సూప్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాస్తా అయితే మనకి బాయిల్ అవుతుంది. సో పాస్తా బాగా మెత్తగా బాయిల్ అవ్వనివ్వండి. ఇదైతే నేను వీట్ పాస్తాని తీసుకున్నాను. అండ్ ఇంకా మంచి ఆప్షన్ కావాలి అనుకుంటే మీరు చపాతీ పాస్తా చేసుకోవచ్చు. ఆ రెసిపీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఆ వెజిటేబుల్స్ అన్నీ నేను ఏదైతే నాన్ స్టిక్ కడాయిలు చూపించానో అది అలా మూత పెట్టేసి బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసేసుకున్నాక ఇంకేం వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్గా అలా బాయిల్ చేసేయండి. చేసాక పెప్పర్ సాల్ట్ వేసాను. సో పెప్పర్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఎక్కువే వేసుకుంటాను పెప్పర్. సాల్ట్ అయితే పింక్ సాల్ట్ యూస్ చేస్తాను, కొంచెమే యూస్ చేస్తాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఒకసారి మళ్ళీ మన పాస్తా కూడా వేసేయాలి. పాస్తా మనం బాయిల్ చేసుకున్నది వడకట్టేసుకుంటాం కదా, ఆ వడకట్టేసుకున్న పాస్తా మొత్తం వేసేయండి. సో ఇలాగ వేసేసాక కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. చాలా సింపుల్ రెసిపీస్ ఇవి,
ఎక్కువ టైం ఏం పట్టదు. మీరు కరెక్ట్‌గా అవన్నీ స్టోరింగ్ గానీ మీకు కరెక్ట్ ప్రాపర్‌గా ఉంటే గనక ఈజీగా అయిపోతుంది. ఇదైతే రాగి పిండి. నేను కార్న్ ఫ్లోర్ ఎప్పుడు యూజ్ చేయను. రాగి పిండి యూజ్ చేస్తాను. రాగి పిండి ఒక 3 స్పూన్స్ రాగి పిండి ఇలాగా గిన్నెలోని వాటర్‌తోని చల్లటి నీళ్ళతోని శుభ్రంగా కలిపేసుకొని అది వేసేసాను. మనకేంటంటే చిక్కదనం కోసం సూప్‌లో చిక్కదనం మనకు కావాల్సొస్తుంది కాబట్టి దానికి మీరు రాగి పిండి యూజ్ చేయండి. చాలా మంచిది. రాగి పిండి రోజు తీసుకున్నా చాలా మంచిది. సో, ఇలా సూప్స్‌లో తీసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. సో, ఇలాగా మొత్తం మిక్స్ చేసేసాక ఇక్కడ ఏం చేశానంటే నేను కొంచెం చిల్లీ సాస్, టొమాటో సాస్ అలాగే సోయా సాస్ ఆల్రెడీ మిక్స్ చేసి తీసుకున్నాను బౌల్‌లో. అది వేసేయడమే. మీరు కావాలి అనుకుంటే చిల్లీ సాస్, టొమాటో సాస్ ఇవి కూడా మీకు వెయిట్ గెయిన్‌కి ఏమైనా అవుతుందేమో అని మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఏం లేదు, టొమాటో ప్యూరీ చేసుకోండి. లైక్ ఏం లేదు, టొమాటోస్ మీరు కుక్కర్‌లో పెట్టేసి మీరు గానీ బాయిల్ చేశారంటే కొంచెం వాటర్ ఏసి టొమాటోస్ అన్నీని మీరు కుక్కర్‌లో పెట్టి బాయిల్ చేసేయండి. అది ఒక 2 విజిల్స్ వచ్చాక అది మీరు మిక్సీ వేసేసుకుంటే టొమాటో ప్యూరీ అయిపోతుంది. అది మీరు వేసుకుంటే చాలా ఈజీగా బావుంటుంది కూడా టేస్ట్. సో, అలా కూడా చేయొచ్చు. సూప్ అంటే సాసెస్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు అలా చేయండి. సో, ఇలా అయితే మనకి కొంచెం బాయిలింగ్ వచ్చేస్తే సరిపోతుంది. కొంచెం చిక్కపడ్డాక ఇంకా తీసేసుకోవడమే. ఇంకేమీ అవసరం లేదు. చూసారు కదా, ఇలా బాయిల్ అయ్యింది. ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన సూప్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ అండ్ ఇన్ని వెజిటేబుల్స్, పాస్తా ఇవన్నీ కూడా స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ రాగి పిండి యూస్ చేయడం వల్ల చాలా మంచిది. డెఫినెట్గా ఈ సూప్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనకి రెస్టారెంట్ స్టైల్లోనైతే చాలా కరెక్ట్గా ఎగ్జాక్ట్ మీకు అదే టేస్ట్ వస్తుంది. అండ్ మర్చిపోయాను, దాల్చిన చెక్క పొడి కూడా వేసాను నేను, అది మీకు చెప్పడం మర్చిపోయాను. సో, దాల్చిన చెక్క పొడి అయితే కంపల్సరీ అవాయిడ్ చేయొద్దు, వేయండి. అలాగే గార్లిక్ కూడా చాలా మంచిది, గార్లిక్ కూడా వేసుకోండి. సో, ఇలా బ్రేక్ఫాస్ట్లో అయితే ప్రోటీన్ షేక్ అండ్ లంచ్లో వచ్చేసి ఇలాగా సూప్ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇది మీరు కావాలంటే డిన్నర్కి కూడా ట్రై చేయొచ్చు. ఎర్లీ డిన్నర్ చేయండి, అందులో కూడా ఇది ట్రై చేయొచ్చు. ఇదైతే సూప్ రెసిపీ. ఇంకోటి అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి గోధుమ పాలతోని హల్వా బెల్లం వేసి, అది నేను రెసిపీ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. చాలా మంచిది. ఒక 2 తింటే ఏమి చెయ్యదు, అలా తినండి. అండ్ డిన్నర్లో కానీ స్నాక్లో కానీ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మూరీ మిక్స్చర్ మీరు కొంచెం పీనట్స్ బాగా వేయించేసి ఇంకా ఇవన్నీ కొంచెం పచ్చిమిర్చి ఇలాంటివి కానీ ఏమైనా వేసుకుంటే అవి వేసుకొని కనుక ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా స్నాక్ కానీ డిన్నర్ కానీ ఏమీ చేయలేదు. డిన్నర్ కొంచెం ఒక ఆరెంజెస్ ఒక 2 తీసుకున్నాను అంతే, దట్టు బిఫోర్ 6 అంతే. ఈ రోజుకైతే అయిపోయింది. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుంటాను. మీ అరుణరాజ్ వర్మ.